హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పిల్లలకి ఎర్లీ మార్నింగ్ ఈజీగా చేసేసుకునే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పుదీనా రైస్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను, చూసేయండి. దీనికి ఇక్కడ కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి మిక్సీ ఆడబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు అంతా బాగా వేగిపోయింది కదండి, దీన్ని పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకుందామండి. ఈ స్పైసెస్ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసి 1 నిమిషం వేయించిన తర్వాత ఇలా పుదీనా పేస్ట్ ఆడుకుని పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని వేసేసి కొంచెం ఇలా ఆయిల్ వదిలేంత వరకు వేయించుకోవాలి. కొంచెం అంత కారం వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటే బాగోదు. చాలా అంటే చాలా తక్కువ కారం వేసి ఒకసారి అలా వేయించేసుకుందాం. ఇందులో కొంచెం పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, పిల్లలకు కూడా వేడి చేయకుండా ఉంటుందని నేను ఖచ్చితంగా పెరిగేస్తాను. కొంచెం అంత చిటికెడంత గరం మసాలా వేసి ఇవన్నీ బాగా కలిపేసుకుని ఇప్పుడు 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని వాటర్ తీసేసి ఈ రైస్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకుందామండి. నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి, దానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ 2 గ్లాసులు వాటర్ వేసానండి నేను. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసి ఇదంతా మొత్తం కలిపేసుకుని విజిల్ పెట్టేయడమేనండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, అంతే తొందరగా కూడా అయిపోతుంది, టైం వేస్ట్ అవ్వకుండా. ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సులకి మంచి రెసిపీ అని చెప్పచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఈ రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.